హాయ్ అండి. వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాళ వీడియో వచ్చేసి మా వినుకొండ మండలంలోని ఇటరాజపల్లి గ్రామంలో ఉన్న శనీశ్వర ఆలయం గురించి చూపిస్తానండి. ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి. దాని గురించి శనీశ్వర ఆలయం అంటే శనీశ్వరుడి గురించి మాట్లాడుకుంటూ తన ప్రభావం ఏంటి, తనేంటి అనేది మాట్లాడుకుంటూ నేను గుడి చూపిస్తానండి. సాధారణంగా హిందూ దేవాలయాలలో ముఖ్యంగా శివాలయంలో మనం ఎక్కువగా నవగ్రహాలను పూజిస్తామండి. ఆ నవగ్రహాలలో కూడా శని భగవానుడికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఆ శని భగవానుడికే ప్రత్యేకంగా ఒక ఆలయం కట్టించి దాని పూజలు అందుకుంటున్న టెంపుల్ అండి ఇది. అసలు శని అంటేనే మనకి కొంచెం ఈ పేరు వింటేనే భయం. కానీ ఈ శనీశ్వరుణ్ణి చాలా భక్తితో కొంచెం ఇష్టంగా పూజిస్తే మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడనే నమ్మకం అండి. మనసారా పూజించి తనకి మనస్ఫూర్తిగా పూజలు చేస్తే కష్టాల నుండి గట్టెక్కించే శనిదేవుడండి తను కన్ను మన మీద పడితే చాలండి, మన కష్టాలన్నీ తొలగి మనం గట్టెక్కి ఒక ప్రశాంతంగా ఉండాలి అని అంటే కూడా ఆ శని భగవానుడి కన్ను కూడా మన మీద పడితే మనం ప్రశాంతంగా ఉంటాం. చాలామంది అనుకుంటారు అమ్మో శనీశ్వరాలయం కాదు. అసలు ఎన్ని గ్రహాలు ఎన్ని నవగ్రహాలన్నీ ఒక ఎత్తు అండి. శనిగ్రహం అనేది ఇంకొక ఎత్తు. కాకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి చేసే నియమాలు తర్వాత మళ్ళీ చేసుకునే నియమాలు చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి. మా వినుకొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్లోని మా వినుకొండ గ్రామంలోని ఇటరాజపల్లి మండలంలో అండి బాగా కట్టించారండి ఈ గుడి. 3 సంవత్సరాలు అయిందండి, నాకు తెలిసి 3 సంవత్సరాలు అయింది. చాలా అంటే చాలా బాగా కట్టించారు. అసలు ఆ శనీశ్వరుడి విగ్రహం చూస్తే నాకే కాదు వెళ్ళి చూసిన వాళ్ళు కూడా అనుకున్నాము అది శనీశ్వరుడి విగ్రహంలా లేదండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం నిలువెత్తు విగ్రహంలా ఉంటుంది. ఆ విగ్రహం చెక్కిచ్చారంటండి, ఎంత బాగా చెక్కిచ్చారు. ఇక్కడైతే జ్యేష్ఠాలక్ష్మి సమేత శనీశ్వర ఆలయం అండి. మనము ధ్వజస్తంభం అక్కడ ఒక్కసారి అలా నమస్కరించుకొని లోపలికి వెళ్తే శనీశ్వర ఆలయం ఉంటుంది. అలా అక్కడ తైలాభిషేకం అన్నీ చేసుకున్న తర్వాత కొంచెం కుడి పక్కకు తిరగగానే జ్యేష్ఠాలక్ష్మీదేవి ఉంటుందండి. అమ్మవారు చాలా చక్కగా ఉంటుంది. అలా దర్శనం చేసుకొని కొంచెం యువతలకి రాగానే నవగ్రహాలు ఉంటాయండి. ఆ నవగ్రహాలు నాకు తెలిసి ఎక్కువగా 9 ప్రదక్షిణాలు చేస్తారంటారు. 9 నవగ్రహాలు కాబట్టి అని నాకు తెలిసిందండి. కాదు అంటే ఏదన్నా మీకు తెలిసిందంటే కామెంట్ చేయండి, ఎందుకంటే తెలుసుకుంటాను, దానిలో తప్పేం లేదు. అలా 9 నవగ్రహాల చుట్టూ తిరిగి అక్కడ కూడా కొంచెం నువ్వుల అభిషేకం చేసేవాళ్ళు చేసుకొని దీపారాధన చేసుకుంటారు. కొంచెం కుడిపక్కకు అలా వెళ్ళగానే బాణేశ్వరుడు అండి, ఆ శివుడి పేరు అది. తర్వాత ఏమో పార్వతీదేవి. శివుడు పార్వతి పక్కనే అంటే పక్కన కాదండి, శివుడిని మనము దర్శించుకున్న తర్వాత కుడి పక్కకు తిరగగానే పార్వతీదేవి ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఈ గుడి. అలా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తుంటే అక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నాగమయ్య కనిపిస్తాడు. ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి. చాలా చక్కగా అండి, బాగా కట్టించారు ఈ గుడి.
यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं 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 यमा